రాష్ట్రం మొత్తం చాలా ఫేమస్ అయిన సిఆర్‌టి కాలేజ్ గానీ, ఇక్కడ వేరే వేరే ఇంజినీరింగ్ కాలేజెస్ గానీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి చాలామంది పిల్లలు విజయవాడ వెళ్ళడానికి కూడా లేదు. నిజంగా మనం నిజాలు మాట్లాడుకోవాలంటే, అయితే హైదరాబాదు లేదా బెంగుళూరు లేదా చెన్నై ఎళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ ఇంజినీరింగ్ చదువుకున్న వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది బట్టల షాప్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. బట్టలు చూపిస్తున్నారు. చీరలు 4 ఏళ్ళు ఇంజినీరింగ్ చదివి చీరలు మీదేసుకొని, చీరలు ఇలా ఉంటాయండి అని చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. 100% ఇంత దుస్థితి క్రియేట్ అవుతుంటే గవర్నమెంట్ గానీ, ఇక్కడున్న లోకల్ పబ్లిక్ గానీ, ఇలాంటి నాయకులు గానీ ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చేసింది? చేయలేనని కదా. 5 సంవత్సరాల్లో డిస్ట్రక్షన్ పాలిటిక్స్ ఎప్పుడైతే మొదలుపెట్టారో ఎవరో కూడా ఇక్కడ రావడానికి వచ్చామని చెప్తున్నారు. మీరు ఎవరైతే అన్నారో ఇంజినీరింగ్ చదువుకున్న వాళ్ళు కూడా దాంట్లోకి వెళ్ళాలని 10,000 రూపాయలకి కూడా ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది. మా పిల్లలిద్దరు కూడా ఇంజినీరింగ్ చదువుకున్నారు. ఒకరు బెంగళూరు, ఒకరు హైదరాబాద్ చేస్తున్నారు. 40,000 రూపాయలు శాలరీ ఇస్తే వాళ్ళు 40,000 రూపాయలతో వెళ్ళి అక్కడ ఒక్కళ్ళే ఉండాలంటే సరిపోయే పరిస్థితి కాదు. లేదు. ఎదురు మళ్ళీ మేము ఒక 50,000 రూపాయలు, అంటే నేను 50,000 రూపాయలు ఇవ్వగలను కాబట్టి పంపించా. ఈ 40,000తో వెళ్ళి వాళ్ళు అక్కడ ఉద్యోగం చేయలేక ఇక్కడ 10,000 రూపాయలకి లోకల్గా చేసుకోవడం బెటర్ అనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా ఇక్కడ. అదే 40,000 రూపాయలు ఏలూరులో వచ్చిందనుకోండి, 15,000 రూపాయలతో 25,000 రూపాయలు మిగులుతాయి. ఈ అభివృద్ధి అనేది ఎందుకు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే డిస్ట్రక్షన్ పాలిటిక్స్ పెట్టాడో, మనం రేపొద్దున అక్కడికి వెళ్ళినా వీళ్ళకి వాటాలు ఇవ్వాలి, లేకపోతే వీళ్ళ బెదిరింపులు. మనం ఒకవేళ మన ఇండస్ట్రీ గ్రోత్ వచ్చింది, మన వీళ్ళు వాటా అడుగుతారు. ఎక్కడైతే హనుమాన్ జంక్షన్ దగ్గర ఒక లేలాండ్ కన్స్ట్రక్షన్ బాడీ బిల్డింగ్ది కట్టారు మొత్తం అంతా కూడా, ఆల్మోస్ట్ లారీ బాడీ బిల్డింగ్, లారీ మామూలుగా అది కంపెనీ వాళ్ళే కట్టారు దాన్ని మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కింద. అది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక దాంట్లో ఏదో షేరింగ్ అంటే అది ఇప్పుడు కూడా అలా అయిపోయింది. తెలుగుదేశం పార్టీలో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. వచ్చిన కంపెనీస్ కూడా నిలబడలే. ఎందుకంటే వీళ్ళు ప్రతి దాంట్లో ఇది వస్తుంది అంటే నాకు ఇది కావాలి అని అడుగుతారు. ఇది ఎందుకులే మనకెందుకులే చేతులు దులిపి వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో షేర్ అడుగుతున్నారు సార్. 100%. నేను విన్నాను. ఆ విషయంలో కూడా నాకు అది తెలుసు కాబట్టి నేను వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర నేను ఆ ఏరియాలో నేను ల్యాండ్ కొని అమ్మేశాను. ఇప్పుడు పెరుగుద్దని నేను ఫస్ట్ స్టార్టింగ్ అమ్మేశాను కాబట్టి ఇదేంది. కానీ అది ఆ రోజున ఎక్కువ ఉన్నది ఇప్పుడు మళ్ళీ అది 25 లక్షల రూపాయలు కూడా తగ్గింది. అంటే అది వస్తుందన్న ఉద్దేశంతో ఆ ల్యాండ్స్ రేట్లు పెరిగాయి. వాళ్ళు ఏలూరు 5 సంవత్సరాల క్రితం ఏదైతే గజం ఈ గవర్నమెంట్ రేట్లు పెంచింది కానీ మార్కెట్ రేట్లు మటుకు ఎవరికి పెరగల. బయట మార్కెట్లో ఉన్న రేట్లు ఏం పెరగల. అభివృద్ధి అంటే అదే. ఇప్పుడు మనం ప్రతిదీ కూడా మన ఆస్తి రూపాయి పావలా అవ్వాలనుకుంటే రూపాయిన్నర అవ్వాలనుకుంటే ఒక్కొక్కప్పుడు 2 రూపాయలు కూడా అవుతుంది మనం పెట్టుబడి పెట్టింది. కానీ ఈ 5 ఏళ్ళలో రూపాయిది 90 పైసలైంది, 80 పైసలైంది, ₹10 అయిందేమో కానీ రూపాయిది రూపాయి 5 పైసలు కూడా అవ్వలేదు.